బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ యు ఆర్ లైక్ మీరందరూ ఇప్పుడు టీజీ ఈసెట్ 2026 అండ్ ఎంసెట్ 2026 రాసి వెయిట్ చేస్తున్నారా కౌన్సిలింగ్ కోసం? అయితే ఈ వీడియో మీకోసం చాలా ఇంపార్టెంట్ వీడియో. అంటే లైక్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటారు కౌన్సిలింగ్ వల్ల. లైక్ వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోకుండా ఉండడం వల్ల లైక్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏందో ఎండింగ్ చెప్తా. కాకపోతే మెయిన్గా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది అనేది ఈరోజు చెప్తా. అసలు ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్లో ఏం సర్టిఫికేట్స్ కావాలి, ఏం మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే మీ కౌన్సిలింగ్ అనేది స్మూత్గా అయిపోతుంది. కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాటి వల్ల మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అండ్ కమింగ్ టు ది కౌన్సిలింగ్, ఫస్ట్ ఈసెట్ గురించి మాట్లాడదాం. ఈసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఈసెట్ రాసి కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం ఈరోజు ఈ ఫస్ట్ పార్ట్లో. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ ఈసెట్ అయిపోగానే ఎంసెట్ కావాల్సిన కౌన్సిలింగ్ కూడా చెప్తాను. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఈసెట్ వచ్చేసి ఈసెట్ ర్యాంక్ కార్డ్ కానీ, ఎగ్జామ్ రాసిన ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, అండ్ డిప్లొమాలో ఉన్న అన్ని సెమిస్టర్స్ మార్క్స్ మెమో, మీ ఏదైతే డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుందో లైక్ డిప్లొమా సర్టిఫికేట్ అది, ఆధార్ కార్డ్, అండ్ స్టడీ సర్టిఫికేట్స్ 6th డిప్లొమా లైక్ బోనోఫైడ్స్ ఇవన్నీ ఉండాలి. 6th డిప్లొమా పక్కా ఉండాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అంటే ఒకవేళ మీకు ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. ఇఫ్ అప్లికేబుల్ ఉంటేనే తీసుకోవాలి, అది మ్యాండేటరీ ఏం కాదు. అంటే మీకు లైక్ మీరు ఇక్కడ కాదు ఆంధ్ర అంటే ఇక్కడ నుంచి వచ్చి ఎన్నేళ్ళు ఉంటున్నారు అన్నట్టుగా అది అవసరం ఉండదు. బట్ ఉంటే మంచిదే, లేకపోతే నో ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, క్యాస్ట్ సర్టిఫికేట్ లైక్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఏదైతే ఉంటామో మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్, ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ మన ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో లైక్ ఎన్సీసీ అయినా, సిఏపీ అయినా, స్పోర్ట్స్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళ సర్టిఫికేట్స్, మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పక్కా తీసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అట్లీస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ పక్కా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్ని సెట్స్ అడుగుతారో తెలియదు. మీరు ఒరిజినల్ తీసుకోవాలి. అండ్ అట్లనే అట్లీస్ట్ 2 to 3 sets మీరు తీపించుకొని పెట్టుకుంటే మీకు ఇంకా బెస్ట్. ఇంకా చెప్పాలంటే ఒక 3-4 sets తీపించుకొని ఒక సెట్ ఇంట్లో పెట్టుకొని 2 to 3 sets మీకు అక్కడ తీసుకెళ్తే మీకు వాళ్ళు ఎంత అడుగుతారని దాన్ని బట్టి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఎంసెట్ వాళ్ళది ఏదైతే కౌన్సిలింగ్ ఉందో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్సి ఆర్ 10th మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, ఆధార్ కార్డు, వాళ్ళ అదే స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th ఇంటర్మీడియట్ బోనోఫైడ్స్ ఉంటాయి అవి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు ఓసీ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్ ఉంటే అప్లై చేసుకొని ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్, అది సేమ్ యాజ్ ఇందాక చెప్పినవి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఎన్సీసీకి అయినా, స్పెషల్ కేటగిరీ ఉంటే ఎస్సీసీ అయినా, స్పోర్ట్స్ అయినా, క్యాబ్ అయినా, ఆర్పిహెచ్ అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పక్కా తీసుకెళ్ళాలి. ఇవి ఫర్ బోత్ ఏవైతే మీరు చూసుకుంటున్నారో ఈ ఈసెట్కి కానీ ఎంసెట్కి కానీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు అలానే పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మీకు దొరికితే. ఒకవేళ మీకు ఇట్లానే లింక్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను చెప్తా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మన ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఈ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా, మన కౌన్సిలింగ్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనం స్లాట్ బుక్ చేసుకోవాలి ఏ టైంకి వెళ్ళాలని. దానికోసం ఫీ పేమెంట్ చేయాలి. లైక్ ఎస్సీ ఎస్టీకి ఐ థింక్ 600 ఉంటుంది అండ్ మిగతా వాళ్ళందరికీ 1000 ఉంటుంది. అది మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పేమెంట్ చేసి వెరిఫై చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోనికి ఫస్ట్ పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ ఏదైతే దగ్గర అనిపిస్తుందో ఆ సెంటర్లోకి వెళ్ళి. లైక్ ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, అలాంటి కాలేజ్లు రామంతపూర్లో ఉంటుంది, అలాంటి కాలేజ్లలో ఉంటుంది అది వెరిఫికేషన్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఆఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని, మీ ఎలిజిబిలిటీని వాటిని కన్ఫర్మ్ చేస్తారు. మీ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ బ్యాడ్ అండ్ మీ కేటగిరీ, రిజర్వేషన్స్ ఇవన్నిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినాక వాళ్ళు మీ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిందంటే మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది మీ వెరిఫికేషన్ స్టేటస్ కోసం ఫర్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ. సో ఈ ప్రాసెస్ అనేది పక్కా కరెక్ట్గా జరిగితేనే మీకు
మీ ఎలిజిబిలిటీ అనేది దక్కుతుంది. లైక్ ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, లేదా మీరేమైనా మీరు ఇంకొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ఒకవేళ మీరు చేసిరంటే మీ వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. లైక్ మీకు వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తీసుకోరు. అట్లాంటి మిస్టేక్స్ ఏమున్నాయంటే చెప్పిన కదా, ఎండింగ్లో కొంచెం చెప్తా మీ మిస్టేక్స్ ఏం చేస్తారో కామన్గా అనేది. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోరు. లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అట్లీస్ట్ ఈ ఇయర్ ఏదైతే 2026 ఉందో, ఈ 2026లో అప్లై చేసుకునేటోళ్ళు అట్లీస్ట్ ఏప్రిల్ తర్వాత నుంచే ఉండాలి వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీరందరూ ఇప్పుడు టైం ఉంది, ఇంకేం లేట్ కాలే, ఇప్పటికైనా సరే మీరు ఒకవేళ మీది లేటెస్ట్ లేకపోతే 2026లో ఉన్నా సరే ఏప్రిల్ తర్వాతనే ఉండాలి మినిమం. మీరు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, కానీ అప్పట్లో మాకు కూడా చాలా ఫేస్ చేసినాం ఇట్లాంటివి. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు అప్లై చేసుకోండి, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు కొంతమంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మర్చిపోయి వెళ్ళిపోతారు కౌన్సిలింగ్కి. ఒకసారి మా ఫ్రెండ్ కూడా ఇట్లానే వాళ్ళ ఏదైతే 10th SSC మెమో ఉందో ఒరిజినల్ది మర్చిపోయాడు, మార్క్స్ మెమో. అందుకు వాడిని లైన్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి, అది ఉన్నప్పుడు రండి మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ రండి అని అంటే, వాళ్ళ ఫాదర్ రామంతపూర్కి చాలా దూరం నుంచి రామంతపూర్కి ఇంట్లో నుంచి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసిండు. అట్లా చేసినందుకే వాళ్ళు వెరిఫికేషన్ అనేది డన్ అయింది, లేకపోతే కాకపోతుండే వాడు అది వెరిఫికేషన్ అనేది తర్వాత మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుండే. సో వీళ్ళు ఇట్లాంటి రిస్క్ అనేది దూరం ఉండండి. అండ్ మీ కౌన్సిలింగ్ డెడ్ లైన్స్ అనేవి మిస్ అవుతున్నారు, ఒక్కొక్కసారి అప్లై చేసుకొని పోకుండా ఉంటారు. అట్లా చేయకండి అస్సలు. మీరు చెక్ చేసుకోండి మంచిగా, మీకు ఏ టైంకి వీలవుతుందో ఆ టైంకే మీకు స్లాట్ బుక్ చేసుకోండి. అండ్ మీ ఎలిజిబిలిటీ కానీ ఇవన్నీ మిస్టేక్స్ అనేది మీరు అస్సలు చెయ్యొద్దు. అండ్ ఇది ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇది టీఎస్ ఎంసెట్కి కానీ ఈసెట్కి కానీ రెండింటికి, అందుకే ఇద్దరు కలిపి వీడియో చేస్తున్నా. అండ్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఏంటంటే, ఈ టీజీ ఎంసెట్ కానీ ఈసెట్ కానీ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన మీకు. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. అండ్ మీకు ఇంకా ఈ వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అట్లా చేస్తే నాకు కూడా కొంచెం ఏమవుతుంది, ఒక పుష్ వస్తుంది. లైక్ నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తెలుస్తుంది. నేను ఇంకా డీటెయిల్స్ ఇవ్వగలుగుతా. ఇంకా చాలా వీడియోస్ ప్లాన్ చేసిన, ఇంకో వీడియో కూడా ఈ రేపు మార్నింగ్ కల్లా వస్తుంది. లైక్ మీ వెబ్ ఆప్షన్స్ మీద ఫుల్లీ డీటెయిల్డ్ వీడియో చేస్తున్నా రేపు. ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేసిన, చూడకపోతే చూడేయండి. ఇట్లా దాంట్లో ఫుల్ లెంత్ ఫ్రమ్ రిజల్ట్స్ టు కాలేజ్ అడ్మిషన్ వరకు అన్ని డీటెయిల్స్ చెప్పిన అందులో. దాని తర్వాత ఇది డీటెయిల్గా ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్ ఈ వీడియో చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో చూసినాక లైక్ చేయండి, పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఆల్సో మీ ర్యాంక్ కమెంట్ చేయండి. అండ్ మీరు ర్యాంక్ కమెంట్ చేసి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాన్ని బట్టి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కాలేజ్ ప్రిడిక్టర్ అనే లింక్ ఉంటుంది ఆన్లైన్లో, దాన్ని కూడా మీకు ఆ వెబ్సైట్ అనేది సజెస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.